యేసుక్రీస్తు బోధనలు ప్రేమ, శాంతి, త్యాగం, సేవాభావాన్ని మనకు గుర్తు చేస్తాయని రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. డిసెంబర్ నెల తెలంగాణ ప్రజలకు సంతోషాన్ని నింపిన నెల అని, డిసెంబర్ 9 తెలంగాణ ప్రకటన చేసిన రోజు, తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ పుట్టినరోజు అని తెలిపారు. క్రిస్మస్ పర్వదినం పురస్కరించుకొని నల్గొండ పట్టణంలోని క్లాక్ టవర్ సెంటర్లోని పురాతన సెయింటినరీ బాప్టిస్టు చర్చిలో జరిగిన క్రిస్మస్ వేడుకలలో రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొన్నారు. కేక్ కట్ చేసి క్రిస్మస్ సంబరాలలో పాల్గొన్న మంత్రి ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీడియాతో మాట్లాడుతూ, యేసుక్రీస్తు జన్మదినం సందర్భంగా క్రైస్తవ సోదర సోదరీమణులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. పురాతన సెయింటినరీ బాప్టిస్టు చర్చిలో క్రిస్మస్ సెలబ్రేషన్స్ లో వేలాది మందితో కలిసి పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. యేసుక్రీస్తు బోధనలు ప్రేమ, శాంతి, త్యాగం, సేవాభావాన్ని మనకు గుర్తు చేస్తాయన్నారు. మిషనరీలు, హాస్పిటల్స్ సేవాభావంలో క్రైస్తవులు ముందుంటారని అన్నారు. యేసు బోధనలు శాంతిని, ప్రేమను కోరుకునే విధంగా ఉంటాయని, శత్రువును సైతం క్షమించే గుణం కలిగి ఉండాలనే ఆయన బోధనలు ప్రపంచ మానవాళికి ఆచరణీయమని అన్నారు. డిసెంబర్ నెల అంటే తెలంగాణ ప్రజలకు సంతోషాన్ని నింపిన నెల అని, డిసెంబర్ 9 తెలంగాణ ప్రకటన చేసిన రోజని, తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ పుట్టినరోజు ఒకే రోజు కావడం మన అదృష్టమని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10 ఏళ్ల తరువాత ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తున్నామని అన్నారు. ఇందిరమ్మ ఇండ్లు, సన్నబియ్యం లాంటి మానవీయ కోణంలో పథకాలు అమలు చేస్తున్నామని తెలిపారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్న ముఖ్యమంత్రి, మంత్రులం సమిష్టిగా పనిచేస్తూ రాష్ట్రాన్ని 2 ఏళ్లుగా క్రమంగా గాడిన పెడుతున్నామని అన్నారు. యేసుప్రభువు కృపతో ప్రజలు అంతా ఆనందంగా ఉండాలని, తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పదంలో సాగాలని ప్రార్థిస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. అనేక సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా, మంత్రిగా చేస్తూ ఆయన సమాజానికి, సంఘానికి, దేశానికి అందిస్తున్న అమూల్యమైన సేవలను బట్టి దీర్ఘాయుష్ను నీ యొక్క దాసునికి అనుగ్రహించు, కుటుంబంలో దీవించబడి మా అందరి తరపున మీరు ప్రార్థిస్తూ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామములో దీవెనలు సమృద్ధిగా కలగాలని కోరుతూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. పురాతనమైన, ఎంతో పవిత్రమైన క్లాక్ టవర్ సెంటర్లో వెలిసిన సెంటనరీ చర్చిలో ఈరోజు యేసు ప్రభు జన్మదిన వేడుకలు, క్రిస్మస్ వేడుకలు వేలాది మంది సమక్షంలో జరుపుకోవడం సంతోషంగా తెలియజేసుకున్నాం. క్రైస్తవ సోదర సోదరీమణులందరూ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలతో పాటు ఇంకా 6 రోజులు రాబోయే నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం. యేసు ప్రభు ఒకటే ఆయన బోధనలో చెప్పింది, శాంతి, ప్రేమ, సహనం అందరిని కూడా పంచాలి, సేవాగుణం కలిగి ఉండాలి, శత్రువులను కూడా ప్రేమించే గుణం ఉన్నవాడే అని చెప్పి ఆయన చేసిన బోధనలు కానీ, ఆయన అప్పుడు ఆ రోజు చెప్పిన బోధనలు ఇప్పటికి కూడా ప్రజల్లో ఉండడం. ముఖ్యంగా క్రైస్తవ మతం అంటే సేవకు మారుపేరు. మీరు ఏ హాస్పిటల్లో చూడండి, నల్గొండ లెప్రసీ కాలనీ చూడండి, ఎక్కడికి వెళ్ళా వచ్చిన వాళ్ళు ఇక్కడ లెప్రసీ పేషెంట్లు కూడా దగ్గర తీసుకొని వాళ్ళని సొంత మనుషుల్లాగా చూసుకుంటారు. అందుకనే క్రైస్తవులందరూ కూడా ఈరోజు దేశంలో, ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఈరోజు క్రిస్మస్ పండుగ జరుపుకునే సందర్భంగా మీ అందరూ కూడా యేసు ప్రభు ఆశీర్వాదంతో మీరు, మీ కుటుంబ సభ్యులు, తెలంగాణ రాష్ట్రం బాగుండాలని. మా అదృష్టం ఏంటంటే తెలంగాణ ప్రకటన వచ్చింది కూడా డిసెంబర్ 9 రోజే. మరొక అదృష్టం ఏంటంటే 2 సార్లు ప్రధానమంత్రి పదవి వచ్చితే నాకు అవసరం లేదని చెప్పి ఒక ఆర్థిక నిపుణుడు మన్మోహన్ సింగ్ని ప్రధానమంత్రి చేసి
ప్రధానమంత్రి పదవి వదిలిపెట్టుకున్న సోనియా గాంధీ పుట్టినరోజు కూడా డిసెంబర్ 9 రోజున కావడం మేము ఎప్పుడు కూడా మర్చిపోలేని రోజు అది. ఎందుకంటే ఆ రోజు తెలంగాణ ఇస్తానని చెప్పి ఆమె పుట్టినరోజు ప్రకటించడం, చెప్పిన మాట కట్టుబడి ఆంధ్రాలో కాంగ్రెస్ పార్టీ పైన తెలంగాణ రావడం. సరే 10 ఏళ్ళ అధికారంలో వేరే పార్టీ ఉండి తెలంగాణ మొత్తం అప్రపాలు చేసిన ఇవాళ మళ్ళా 2 ఏళ్ళుగా రాష్ట్రాన్ని గాడిలో పెడుతూ సోనియా గాంధీ కన్నా కళల్ని 4 కోట్ల మంది ప్రజల తెలంగాణ ప్రజల కళలు నెరవేరి సోనియా గాంధీ రుణం తీసుకునే రోజు. దేవునికి మహిమ కలుగును గాక. నల్లగొండ ప్రజానికానికి సెంటినరీ సెల్ఫ్ సపోర్టింగ్ తెలుగు బ్యాప్టిస్టు సంఘ పక్షాన క్రిస్మస్ శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రపంచమంతా జరుపుకునే యొక్క పండుగను భారతదేశంలోనే కాకుండా అన్ని దేశాలలో జరుపుకునే యొక్క యేసు క్రీస్తు యొక్క పుట్టుక మీ అందరితో పంచుకునే అవకాశం ఆ దేవాది దేవుడు నాకు అనుగ్రహించినందుకు మరొక్కసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. యేసు క్రీస్తు జన్మం అంటే మానవాళికి ఆయన ప్రేమ, ఆయన చూపిన కరుణ, ముఖ్యంగా శాంతి సమాధానాలతో ప్రతి ఒక్కరూ ఉండాలని ఈ యొక్క 2025లో సెంటినరీ సెల్ఫ్ సపోర్టింగ్ తెలుగు బ్యాప్టిస్ట్ ప్రెసిడెంట్గా టిఎస్ క్రిస్టోఫర్ అను నేను మీ అందరికీ క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు నల్గొండ పట్టణంలో అన్ని చర్చెస్లో జరుపుకుంటున్న ఈ యొక్క క్రిస్మస్ను ఆయా సంఘాల వారికి, అలాగే మా మధ్యలోకి వచ్చిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నగారికి కూడా సంఘ పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ మీడియా ద్వారా మీ అందరికీ ఈ యొక్క 2025 మరియు రానున్న 2026 జనవరి శుభాకాంక్షలు కూడా మీకు అందరికీ తెలియజేస్తూ దేవుడి మాటలను దీవించును గాక.